జూలై 31వ తారీఖు. సామాన్య కాలంలో 17వ బుధవారము. మొదటి పట్టణము ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనము మరియు 16 నుండి 21 వచనముల వరకు. ఇర్మీయా ఇట్లా అనుకొనెను: నేనెంతటి దౌర్భాగ్యుడను! తల్లి, నీవు నన్నేళ్ల కంటివి. నేను ప్రతి వానితో వివాదముకు దిగి తగులు ఆడవలసిన వచ్చెను. నేను ఒకనికి అప్పియలేదు, ఒకని నుండి అప్పు తీసుకోలేదు. ఆయనను ప్రతివాడు నన్ను శపించేవాడే. నీవు నీ పలుకులను నాకు వినిపింపగా నేను వానిని భుజించి తిని. దేవుడు, సర్వశక్తిమంతుడైన ప్రభు, నేను నీ వాడును కనుక నీ వాక్కులు నాకు ఆనందము కలిగించెను, నా హృదయముకు ప్రమోదము చేకూర్చెను. నేను ఆనందమును ఉలాలాడు వారితో కలిగి లేదు, వారి సంతోషంలో పాల్గొనలేదు. నీ ఆజ్ఞలకు బద్ధుడై ఒంటరిగా ఉంటిని. నీవు నా యొద్దకు కోపముతో నింపితివి. నేను నిరంతరము బాధలు అనుభవింపనేలా, నా గాయము చికిత్సకు లొంగదేలా మానదేలా. నీవు నాకు వేసవిలో ఒట్టి పోవుటచే నమ్మదగినగా నుండినది వంటి వాడాయదే. నా మాటలకు ప్రభు ఇట్లా నేను: నువ్వు తిరిగి వత్తివన నేను నిన్ను మరలా స్వీకరించి నా సేవలో చేర్చుకొందును. నీవు నిష్కర్ష భావములు విడనాడి ఉదాత్తమైన సందేశమును చెప్పదేవని నేను నిన్ను మరలా నా ప్రవక్తగా చేసుకొందును. అప్పుడు ప్రజలు మరలా నీ వద్దకు వత్తురు, నీవు వారి వద్దకు వెళ్ళనక్కరలేదు. నేను నిన్ను ఈ ప్రజలకు లొంగని ఇత్తడి ప్రకారము చేయుదును. వారు నీతో పోరాడుదురు గాని నిన్ను గెలవజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను రక్షింతును. దుష్టుల నుండి నిన్ను కాపాడుదును, దౌర్జన్యపరుల నుండి నిన్ను సంరక్షించుతును. ఇది ప్రభువైన నా వాక్కు, ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము. ప్రభు, నేను ఆపదలో చిక్కినప్పుడు నాకు ఆశ్రమైతివి. దుష్టుల నుండి నన్ను ఆదుకొనుము, నరహంతకుల నుండి నన్ను సంరక్షించుము. వారు నా ప్రాణము తీయుటకు పొంచి ఉన్నారు. నేను ఎట్టి పాపము గాని అపరాధము గాని చేయకున్నాను. నిష్కర్యముగా బలాఢ్యులు ఏకమై నన్నందరించుచున్నారు. ప్రభు, నేను ఆపదలో చిక్కినప్పుడు నాకు ఆశ్రమైతివి. నా వలన ఎట్టి తప్పు లేకున్నా వారు నా మీదకి ఎత్తి వచ్చుటకు సంసిద్ధలగుచున్నారు. నన్ను స్థిర ప్రేమతో చూచు దేవుడు నా చెంతకు వచ్చునుగాక. నేను నా శత్రువులో పతనమును కనులారా చూతునుగాక. ప్రభు, నేను ఆపదలో చిక్కినప్పుడు నాకు ఆశ్రమైతివి. ప్రభు, జనులు ఆ దుష్టులను విస్మరింపక మునిపే నీవు వారికి సంహరింపుము. మాకు రక్ష కవచమై ప్రభు, నీ బలముతో వారిని చెల్లాచెదురు చేసి నాశనము చేయము. ప్రభు, నేను ఆపదలో చిక్కినప్పుడు నాకు ఆశ్రమైతివి. నాకు బలమును దయచేయు దేవా, నేను నిన్ను సన్నతించెదను. నన్ను ప్రేమతో పోషించి దేవుడవు నీవే, స్థిరమైన ప్రేమను చూపించు దేవుడవు నీవే. ప్రభు, నేను ఆపదలో చిక్కినప్పుడు నాకు ఆశ్రమైతివి. పునీత మత్తయి గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 13వ అధ్యాయము 44 నుండి 46 వచనముల వరకు. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని ఆ చెట్టుని దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్న దంతయు అమ్మి ఆ పొలంను కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆనిముత్యములు వెదుకు
వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. ఇది ప్రభువు సువిశేషము.